వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ రైస్ 250 గ్రామ్స్, లెమన్ 2, పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, పచ్చిశనగపప్పు 1.5 టేబుల్ స్పూన్, సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 4, ఎండుమిర్చి 3, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి, అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి, సాయి మినపప్పు కూడా వేసుకోవాలి, అలాగే జీలకర్ర, ఆవాలు, తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కరివేపాకు, సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకున్నాము. ఈ పోపు మొత్తం రైస్కి కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు రైస్కి బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసుకున్నాము. లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.